మనం చూసాం కదా క్రియ సంఘంలో ఎంతో అందరూ శాంతిగా ఉండాలని ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకుంటూ అందరూ ఈ క్రియ సంఘ సాక్షిగా అందరూ అసలు వదిలేసి జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాయండి. గంగా యమున సరస్వతి అంతర్వేదిగా ఉన్న ఈ రజ సంఘంలో మధ్యలో మన క్రియ సంఘం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జనాభా ఎక్కడ వదలడం లేదు. ఈ రోజు 16వ తారీఖు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే మహాకుంభం మేళ జరుగుతుంది కదా. ఇక్కడ మాత్రం లాస్ట్ అంటే ఇంకా కొద్ది రోజులు ఉంది ఇంకా మహాకుంభ మేళకి. అయినా జనాభా మాత్రం పెరిగిపోతున్నాయండి రాను రాను. మామూలు లేరు జనాభా ఇక్కడ చూస్తుంటే. ఇంకా శివరాత్రి చూస్తే ఇంకా మినిమం ఇంకా 10 రోజులు ఉందండి. 10 రోజుల్లో ఇంకా జనాభా పెరిగిపోతూ ఉన్నారు. ఇంకా చూస్తున్నారు మహాకుంభ మేళ భక్తులు మనం మహాకుంభ మేళ చూస్తున్నాం. ఎందుకంటే ఇంత జనాభా కాదంటే ఇది మహాకుంభమేళ అండి. 150 సంవత్సరాలకి వచ్చే మహాకుంభమేళ అంటే మన జీవితం ఇదే మొదటిసారి. ఇంకా రాజు జీవితంలోనూ కుంభమేళ రావాలని అందరికీ ఉంటుంది కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రతి ఒక్క మోక్షం పొందాలనే ఉద్దేశంతో ప్రతి భక్తులు కూడా ఇక్కడ వచ్చిస్తున్నారండి. చూడండి మరి మామూలుగా జనాభా ఘోరంగా ఉన్నారండి. చూడండి మహాకుంభమేళ ఏమన్నదో. అయితే ఈ కుంభమేళ జరగడానికి మనం చూస్తున్నాం. ఈ జనాభా తండ్రి వస్తారు. ఆల్రెడీ నేను కుంభమేళ మీద వీడియో పెట్టాను, చూశారు. మనం పుష్కరిణి ఘాట్ దగ్గర ఉన్నాం. అయితే జనాభాని పుష్కరిణి ఘాట్ లో పంపించడం లేదండి. రూట్ మార్చేసి రోడ్డు మీద పంపిస్తున్నారు. చూడండి జనాభా అంతా రివర్స్ అయిపోతున్నారు. ఇలా వచ్చి ఈ విధంగా వెళ్ళాలి మనకి, కానీ పంపించడం లేదు. కవర్ చేస్తారు పోలీసులు. ఇక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్తున్నాం. చూడండి ఇలాగా ఈ విధంగా వెళ్తున్నారు రోడ్డు నుంచి. ఇలాగైతే కొంచెం దూరం అండి. ఇక్కడ నుంచి కరెక్ట్ 3 కిలోమీటర్లు ఉంటుంది దూరం. మనం ఈ విధంగా వెళ్తే బాగుంది, కానీ ఇక్కడ అవకాశం లేకుండా చేసేది భక్తులు చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే జనాభా రావడం పెరిగిపోయారు. ఈ రోజు చాలా మంది చూసారు జనాభా ఎవరు వెళ్ళలేకపోతున్నారు, చాలా కష్టపడుతున్నారు వెళ్ళడానికి. ఈ విధంగా వెళ్ళి మనకి ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జి పక్క నుంచి చాలా జనాభా వెళ్తున్నారండి. చూడండి ఆ జనాభా వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రమే మనకు అవకాశం ఉంటుంది త్రివేణ సంఘంలోకి వెళ్ళడానికి. అయితే అక్కడికి వెళ్తామా లేదో కూడా కరెక్ట్ తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఏ విధంగా నడుపుతున్నారో తెలియదు. చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంకా మహాశివరాత్రికి 10 రోజులు ఉందండి ఇక్కడికి. ఇవాళ ఆదివారం కాబట్టి చాలా జనాభా పెరిగిపోతున్నారు భక్తులు. మీరు చూసారా జనాభా అందరూ. దానికి గంగా నది ఉంది. గంగా నది అయితే ఇక్కడ నుంచి త్రివేణ సంఘంకి వెళ్ళడానికి ఇంకా 2.5 కిలోమీటర్లు ఉంది. వెళ్ళడానికి కష్టపడలేక చాలా మంది ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చాలా మంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ స్నానం చేస్తారు వెళ్ళలేక. ఎందుకంటే చాలా ఘోరంగా ఉందండి ప్రదేశం ప్రజెంట్ ఇవాళ. बहुत दिक्कत हो रही है. చూడండి మరి ఇక్కడే కాదండి, చూడండి ఆ సైడ్ కూడా అలాగా స్నానం చేస్తానండి. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడికి స్నానం చేస్తానండి. ఇంకెందుకంటే చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడడం లేదండి. ఎందుకంటే అక్కడ జనాభా చాలా పెరిగిపోతున్నారండి త్రివేణ సంఘం దగ్గరికి. ఎందుకంటే వ్యక్తులందరూ త్రివేణ సంఘంలో స్నానం చేద్దామని అనుకుంటారు చాలా మంది. అక్కడికి వెళ్ళలేక ఇది అందరూ చాలా మంది ఇక్కడే చేస్తాను. మనం ప్రత్యేకంగా చూసారా ఇక్కడ వచ్చామండి. ఇక్కడికి చూస్తే రూట్ మారి వచ్చాం మనం. ఇంకా పోలీసులు మాత్రం రూట్ మనిషి కిలోమీటర్ పెంచేస్తారండి. మనం చెప్పాలంటే నిజానికి ఇది లాస్ట్ బ్రిడ్జ్ కనిపిస్తుంది సార్ లాస్ట్ కి. ఆ విధంగా వెళ్ళిపోతే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చండి త్రివేణ సంఘానికి. అయితే ఇక్కడ మొత్తం టోటల్ గా రౌండ్ తిప్పి దగ్గర మీరు 2 కిలోమీటర్లు తిప్పేసి పంపిస్తున్నారండి. కొందరిని రోడ్డు మీద పంపించారు. రోడ్డు మీద తప్పిపోయారు అనుకుంటే ఈ రోడ్ లో బుక్ అయిపోయట్లేదు చాలా భక్తులు. మీరు చూస్తారు త్రివేణ సంఘంకి వెళ్ళడానికి భక్తులు ఏ విధంగా మన పోలీసు అధికారులు తిప్పుతారు అనేది. చూడండి ఇంకా అక్కడికి వెళ్ళలేక చాలా మంది భక్తులు ఇక్కడ ఈ చిన్న ఘాట్లలోనూ, అంటే ఇది గంగా నది అండి, త్రివేణ సంఘం కాదు. అయితే ఇక్కడ మాత్రం స్నానం చేస్తారు. చూడండి ఎలా ఉన్నారు జనాభా. మొత్తం చూడడానికి మాత్రం చూడండి ఇదంతా గంగా నదిపై పరివారం, ఇదంతా ఈ పరివారం మీద మీకు కనిపిస్తుంది ట్రైన్ బ్రిడ్జ్ ఎంత పొడుగుని చూసారా. అంటే ఇదంతా గంగా నది అండి. అయితే ఈ కుంభమేళ కోసం సందర్భంగా ప్రత్యేకంగా వాటర్ రాకుండా కట్టడి చేసిందండి మొత్తం అంతా. అందువల్ల ఇక్కడ ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చింది. లేకపోతే ఇదంతా బాగా ప్రవాహం ఉంటది గంగా నదిపై. మనం ఎక్కడున్నాం అక్కడే ఉన్నామండి పేరుకి చెప్పడానికి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నుంచి మరి అక్కడికి వెళ్ళాలండి. కిలోమీటర్ దూరం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి దగ్గర నుంచి పుస్తకాలు మళ్ళీ వెళ్ళాలి. ఇది తర్వాత వచ్చిన వాడు ఎవరైనా సరే తప్పకుండా రోడ్డు మీద రావడానికి ప్రయత్నించండి.
పోలీసులు ఇచ్చిన రూట్ ప్రకారం వచ్చారంటే మీరు మిమ్మల్ని తిప్పి పొందుతున్నారండి. ఈ శివరాత్రి ముందు ఇలాగే ఉంటుంది ప్రెజెంట్. ఇది చాలా రానా పెరిగిపోతారు, ఎందుకంటే శివరాత్రి దగ్గరలో ఉంది కాబట్టి చూసుకోండి. చూడండి ఎలా వస్తున్నారు జనాభా, ఘోరంగా వస్తున్నారు. చూడండి వచ్చేసారు జనాభా, చాలా జనాభా. మొత్తం భక్తులు ప్రబంధనం అండి, మామూలు కాదు ప్రబంధనం. సముద్రం కల్పిస్తుంది ఎంతైనా. ఇంకా చెప్పాలంటే పుష్కర్ ఘాట్ సంబంధించి వాళ్ళు వేరేగా ఒక రూట్ ఏర్పాటు చేశారండి, అలా కూడా రావాలా. కానీ ఇలా రావడం వల్ల చాలా మందికి ఇబ్బంది అయిపోయింది. తెలియక భక్తులకి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా మనకి ఎదురు కనిపిస్తుందండి. అక్కడ ఎదురు కనిపిస్తుంది అదే పుష్కర్ ఘాట్ ఎంట్రన్స్. ఇది త్రివేణి సంఘానికి ఎంట్రన్స్ అనమాట. త్రివేణి సంఘానికి ఎంట్రన్స్ కనిపిస్తుంది ఎదురుగానే మనం చూస్తున్నాం. భక్తి ప్రపంచం అండి. త్రివేణి సంఘానికి అమూర్తి కలశం నుంచి రాక్షసులకి ఈ దేవతకి యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ కొన్ని చుక్కలు పడ్డాయని, అది ఈ నదిలో పడ్డం వల్ల ఇక్కడ మనకి ఇక్కడ పవిత్రంగా గంగా నది, సరస్వతి, యమున ఉన్న సంఘంలో పడ్డం వల్ల ఇక్కడ పవిత్రంగా ఈ నీరు మారిందండి. ఈ విధంగా మనం చెప్తే చాలా ఉన్నాయండి. ఇక్కడ మన సంఘంకి వెళ్తున్నాం, త్రివేణి సంఘానికి. మహాశివరాత్రి ఇంకా 10 రోజులే ఉందండి. జనాభా పెరిగిపోతున్నారు, భక్తులు పెరిగిపోతున్నారు. అంటే రాను అంటే ముందు చెప్పాలంటే మనకి 12 తారీఖు మాఘపడిన తర్వాత జనాభా అంటే భక్తులు రారు అనుకున్నారు, తగ్గిపోతారు అనుకున్నారు. కానీ రాను పెరిగిపోయిందండి, మామూలుగా లేదు, పెరిగిపోతున్నారు. అంటే ఇక లాస్ట్ చెప్పే విషయం ఏంటంటే లాస్ట్ 6 రోజులు అంటే శివరాత్రి ముందు 6 రోజులు ఇంకా ఎక్కువ జనాభా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఇప్పటికే చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే 40 కోట్లు జనాభా పెరిగిపోయినా చెప్తున్నారు, దాటిపోయినా చెప్తున్నారు. ఎంతవరకు నిజమంటే ఇక ప్రభుత్వం ప్రకటించాల్సిన విషయం అండి ఇది. అయితే మనం ఎక్స్పెక్ట్ ప్రకారం చెప్పుకున్న విషయం మాత్రం 40 కోట్లు దాటిపోయి 50 కోట్లు సీలో ఉన్నాయని చెప్తున్నారు. అయితే చాలా మంది బస్సులు, ట్రైన్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి. తర్వాత ట్రైన్లే కాదు, ఆ ట్రైన్లు కూడా కొన్ని క్రియేట్ చేస్తాను కావాలని, ఎందుకంటే జనాభా స్టోరీ కట్టుకోవడానికి. అప్పుడు ఇది ఎక్కడ తీసుకెళ్తారో ఈ జనాభా, ఇంత జనాభా ఒకేసారి అక్కడ త్రివేణి స్టార్ట్ చేద్దామంటే ప్లేస్ లేదు, తక్కువ ఉందండి. ఇంత జనాభా ఎలా పంపిస్తారు ఏమిటి అనేది నాకు అర్థం కావడం తెలుసు. అక్కడ చూపిస్తాను. అది మాత్రం ఆసక్తికరంగా ప్రత్యేకంగా మహిళలకి, పిల్లల తల్లికి ప్రత్యేకంగా పాలు ఇచ్చే ప్రదేశం అండి. జస్ట్ చూడండి, చాలా బాగా ఏర్పాటు చేశారు ప్రభుత్వం. చాలా బాగుందండి. చూడండి మీరు, అద్దంతో సహా చాలా బాగుందండి. ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయో. మొత్తం టోటల్గా మొత్తం అంతా చాలా సూపర్గా ఉందండి. చాలా గ్రేట్ అండి. చాలా చెప్పాలంటే బేబీస్కి వస్తుంది ప్రత్యేక ఏర్పాటు చేశారు మహాకుంభమేళలో. సంఘం ద్వారా దగ్గరికి వచ్చాయండి. జనాభా చూడండి, మొత్తం భక్త సముదాయం ఎలా ఉంది చూడండి. సముదాయం కల్పిస్తుంది చూడండి ఎలా ఉన్నారు. మనం దగ్గరికి వచ్చేసాం.
जल्दी से जल्दी और आ जाओ। ఇక్కడ వెళ్ళడానికి కాదండి, ప్రత్యేకంగా బయటికి వెళ్ళడానికి కూడా దారులు లేవు, అంత క్లోజ్ చేస్తారు. మనం చూసాం కదా, క్రియ సంఘంలో ఎంతో అందరూ శాంతిగా ఉండాలని, ప్రపంచ శాంతిగా ఉండాలని కోరుకుంటూ అందరూ ఈ క్రియ సంఘ సాక్షిగా అందరూ అసూయ వదిలేసి జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాయండి. గంగా, యమున, సరస్వతి అంతర్వేదిగా ఉన్న ఈ రజుల సంఘం మధ్యలో మన భక్తులందరూ ఇక్కడ స్నానాలు చేస్తా చూసారా. ప్రపంచ ఆధ్యాత్మిక తీరంలో అతిపెద్ద తీరం అండి ఇది. ఈ ప్రయోగరాజు మనం చేసుకుంటున్న మహాపుణ్యక్షేత్రం మహాకుంభవేళ 140 సంవత్సరాలు మనం చేసుకుంటున్న అద్భుతమైన కుంభవేళ అండి. కుంభాభిషేకం మహాశివుడికి మనం చేసుకుంటున్నాం. చూస్తున్నారు. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర, మహాదేవ శంభో శంకర. జీవితంలో దొరికే అరుదైన అవకాశం మనకి దొరికిందండి. 140 సంవత్సరాలు జరిగే కుంభ మనకి జరిగింది, మనకి దొరికింది. ఈ అదృష్టం జీవితంలో ఒకసారి వస్తుంది. అదే అందరికీ మా ప్రపంచానికి ప్రపంచం అందరూ సుఖశాంతంతో గడపాలని క్రియ సాక్షిగా మహాదేవుని అడుగుతున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. గంగా, యమున, సరస్వతి దగ్గర క్రియ సంఘం చూస్తున్నాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక తీరు, ఆధ్యాత్మిక శోభ. లోకంలో అందరూ శాంతిగా ఉండాలని కోరుకుంటూ మహాదేవ్ సాక్షి గారే కోరుకుంటున్నారండి. అసూయ ద్వేషం వదిలేసి మనకి బయలుదేద్దాం. ఇదే సంఘంలో ఏదో వదిలేద్దాం అన్నారు కదా, అలాగే మనం వదిలేస్తుంది అసూయ ద్వేషాన్ని అందరూ వదిలేసి మనం బయలుదేరుతామండి. దేశంలో అందరూ హ్యాపీగా ఉండాల్సిన సంప్రదాయానికి గౌరవించాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ రాజధాని. మీరు చూస్తారు యమునా నది, ఇదంతానా ఇదంతా యమునా నది. ప్రజెంట్ పడవలు తిరుగుతున్నాయండి బాగానా, గవర్నమెంట్ అనుమతి ఇచ్చేట్లుంది. మొన్న 29 తర్వాత ఈ పడవలు ఆగిపోయి మరి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చూడండి. అయితే ఇంతకుముందు ఇప్పుడైతే మినిమం 100-150 తీసుకునే పడవల్లో ఇప్పుడు మాత్రం 8,500 తీసుకుంటున్నారు ఒక వ్యక్తికి. అనేది అవతల నుండి వచ్చింది గంగా నది, అలా లోనకెళ్తే పెద్ద గంగా అవుతుంది. మీరు చూస్తారు త్రివేణ సంఘం ఏరియా. పవిత్ర గంగా, పవిత్ర యమునా నది కలిసే చోటు ఈ త్రివేణ సంఘం. చాలా అందంగా ఉందండి, ఎందుకంటే ఒకేసారి ఇంతవరకు పడవలు అనుమతి లేదు, ఇప్పుడే అనుమతి ఇచ్చారు. చాలా బాగున్నాయి మా పడవలు, చాలా ఒకటి కాదు 2 కాదు, దగ్గర 100లో ఉన్నాయండి. దగ్గర యావరేజ్ గా పడవలు లెక్కేసుకున్నా సరే యావరేజ్ గానా ఇక్కడ ఒక 600 పడవలు వరకు కనిపిస్తున్నాయండి. చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో, మొత్తం పడవలు మొత్తం. యమునా నది బ్రిడ్జ్ చూస్తా, బ్రిడ్జ్ మీద చూస్తే మనకి आप प्रतीक्षा कर रहे हैं। राम सिया विलवट के विषय में आप प्रतीक्षा कर रहे हैं। सुशीला तिवारी है। తిరుగుతున్నాయండి పడవలు తిరుగుతున్నాయండి, యమునా తిరుగుతున్నాయండి. యమునా ఎన్ని పడవలు ఉన్నాయండి, దగ్గర దగ్గర 100లో ఉన్నాయండి పడవలు. ఒకేసారి అనుమతి ఇచ్చారండి. ఒకేసారి మొన్న 29 జనవరి 29 తర్వాత
పడవలు తిరగలేదండి, ఆగిపోయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ దగ్గర దగ్గర 2 days నుంచి తిరుగుతున్నాయి చూడండి. అయితే మొత్తం మీద ఈ మహాకుంభకి దగ్గర మహాశివరాత్రి వచ్చినప్పటికీ ఈ జనాభాకి అప్పుడే జనాభా పెరిగిపోతున్నారండి, భక్తులు పెరిగిపోతున్నారు. ఈ విధంగా మన మహాకుంభ జరుగుతుంది ప్రయాగరాజ్లోను. क्षेत्र है